ఈ యూకే వీసా స్కామ్స్ మీద నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో మనం చాలా క్వశ్చన్స్ రైజ్ చేసాం. ఇప్పుడు అలా రైజ్ చేసిన క్వశ్చన్స్లో కొన్నిటికి మన దగ్గర ఆన్సర్స్ ఉన్నాయి. కొంతమంది బాధితులు ఎవరినైతే వాళ్ళు విక్టిమ్గా ప్రజెంట్ చేసుకున్నారో వాళ్ళు మనం రీచ్ అవుట్ అయ్యారు. నేను 2-3తో మాట్లాడాను. ఇన్ఫ్యాక్ట్ ఒకరితో ఎంటైర్ కాన్వర్సేషన్ కూడా రికార్డ్ చేశాను. అండ్ నాకు వాళ్ళ కన్సెంట్ ఉంది. సో నేను ఇది ప్రజెంట్ చేయొచ్చు, ఇక్కడ చేస్తాను. ఆ ఎంటైర్ కాన్వర్సేషన్ని మీ ముందు పెడతాను. వాళ్ళు ఏం గోత్రు అయ్యారు, ఎలాగా వాళ్ళు ఈ స్కామ్కి గురయ్యారు, ఏంటి అని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ నేను నందన గారితో కూడా మాట్లాడాను. బట్ ఏం మాట్లాడాను అన్నది తన కన్సెంట్ లేదు నేను దాన్ని ప్రజెంట్ చేయడానికి. బట్ 1-2 పాయింట్స్ అయితే చెప్తాను. మేబీ తను రెస్పాండ్ అయితే ఇంకా బెటర్గా ఉంటుంది. ఆ సిచ్యువేషన్ వచ్చినా మీకు చెప్తా, మీకు అర్థమైంది. ఈ వీడియోలో నేను 4 పాయింట్స్ ప్రజెంట్ చేస్తాను. 1, అసలు ఈ స్కామ్ జరిగిందా, స్కామ్ రియలా కాదా, బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఒక బాధితురాలది మీకు నేను ఎంటైర్ కాన్వర్సేషను ఒక చిన్న సైజ్ ఇంటర్వ్యూలాగా ఉంటుంది. ఎంటైర్ కాన్వర్సేషన్ పెడతాను. వీడియో కొద్దిగా లెంతీగా ఉన్నా అర్థం కావాలి కాబట్టి మొత్తం పెడతాను. సో మీకు అందులో క్లారిటీ వచ్చింది. 2, ఈ స్కామ్ చేసింది ఎవరు. 3, ఇప్పుడు ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎటువంటి న్యాయం జరగాలి. 4, అరే ఎందుకురా ఇంత పెద్ద స్కామ్ అయితే మీరు సోషల్ మీడియాలో అడాప్ట్ చేస్తున్నారు, పోలీసుల దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు, కోర్టుల దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు, యూకేలో ఎందుకు కంప్లైంట్ చేయట్లేదు అని చెప్పి కొన్ని కామెంట్స్ వచ్చినాయి. దానికి కూడా నేను ఆన్సర్ చేస్తాను. ఈవెన్ బాధితురాలు చెప్పిన దాంట్లో కూడా మీకు ఆన్సర్ దొరికిద్ది. బట్ ఈ 4 పాయింట్లని మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుకుందాం. ఆ కాన్వర్సేషన్ వల్ల వీడియో కొద్దిగా లెంతీగా ఉంటుంది. దయచేసి చూడండి. చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పి. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. అసలు స్కామ్ రియలా కాదా, స్కామ్ ఏం జరిగింది అంటే జనరల్గా అయితే వీళ్ళకి ఏదైతే వర్క్ వీసా వస్తుందో ఆ వర్క్ వీసా కోసం వీళ్ళు లీగల్గా వెళ్తే వీళ్ళు అరౌండ్ 3000 pounds అయినో గవర్నమెంట్కి పే చేయాలి అంతే. సో నేను ఒక కంపెనీ ఉంటే నాకు ఒక రిక్వైర్మెంట్ ఉంటే ఒక ఎంప్లాయీ కావాలంటే నేను ఎక్కడ చోటకి యాడ్ ఇస్తాను. కొంతమంది అప్లై చేసుకుంటారు. అప్లై చేసుకుంటే నేను వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తాను, వాళ్ళకి నేను జాబ్ ఇస్తాను. జాబ్ ఇవ్వటం అంటే నథింగ్ బట్ ఈ COS, సో సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇస్తాను. వాళ్ళ ఆ స్పాన్సర్షిప్ కోసం గవర్నమెంట్కి కొంత పే చేయాలి. హోమ్ ఆఫ్ అఫైర్స్ ఏదో ఉంటుంది కదా డిపార్ట్మెంట్స్, వాళ్ళకి అది పే చేయాలి అంతే. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే నాట్ ఓన్లీ ఇన్ యూకే, ఈవెన్ US అలాంటి వాటిలో ఏం జరుగుతుందంటే ఎక్కడైతే ఎంప్లాయీస్ ఎవరైతే జాబ్ రిక్వైర్మెంట్లు ఉంటాయో ఆ జాబ్స్ని కొంతమంది కన్సల్టెన్సీస్ అని కొంతమంది వేరే కంపెనీస్లో పెట్టుకొని ఏం చేస్తారంటే నీకు నేను జాబ్ ఇప్పిస్తా, కాకపోతే నువ్వు నాకు 18 లక్షలు 20 లక్షలు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళ దగ్గర 20 లక్షలు తీసుకొని వాళ్ళకి ఈ COSలు ఇప్పిస్తారనమాట. అంటే గవర్నమెంట్ కట్టే 3,000 అలా డిఫరెంట్, 3,000 pounds డిఫరెంట్, వీళ్ళు తీసుకునే 15,000 pounds డిఫరెంట్. సో వీళ్ళు 15,000 pounds స్ట్రైట్ ఫార్వర్డ్గా వీళ్ళ పాకెట్లోకి వెళ్తాయి. సో ఇది జరిగిందా లేదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది జరిగిందా లేదంటే ఇది ఖచ్చితంగా జరిగింది. ఎందుకు నేను 100% చెప్పగలనంటే ఈవెన్ నందు సోల్డ్ అనే ఛానల్లో వాళ్ళు ఏదైతే వీళ్ళని క్రిటిసైజ్ చేస్తూ పుచ్చిపోయిన యాపిల్స్ అది అని చెప్పి పెట్టారో అందులో వాళ్ళే ఒప్పుకున్న నిజం ఇది. మేము యాపిల్స్ అమ్మాము, అవి పుచ్చిపోయినాయి అని చెప్పి. సో ఇదైతే జరిగింది. వీళ్ళు ఒక కన్సల్టెన్సీస్ కొన్ని కంపెనీస్ పెట్టారు, కొన్ని కన్సల్టెన్సీస్ పెట్టారు. ఆ కన్సల్టెన్సీస్ ద్వారా ఒక వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. కన్సల్టెన్సీస్ అనగానే వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. ఆ వాట్సాప్ గ్రూప్స్ నుంచి కొంతమందిని వాళ్ళు అక్కడ మీ జాబ్లు ఇప్పిస్తామని చెప్పారు. కొంతమందిని వాట్సాప్ గ్రూప్స్లో కాంటాక్ట్ అయ్యారు. సో ఇట్లా ఇచ్చారు. 18 లక్షలు 20 లక్షలు తీసుకున్నారు. ఈ COSలనే ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వరకు అయితే మాత్రం 100% ట్రూత్ ఇది జరిగింది. దీని తర్వాత నుంచి వాళ్ళు ఎటువంటి స్కామ్కి గురయ్యారు, ఎవరైతే ఈ 18 లక్షలు 15,000 pounds 16,000 pounds 20,000 pounds ఇచ్చారో వాళ్ళు ఎటువంటి స్కామ్కి గురయ్యారు, వాళ్ళు ఎందుకు మాకు అన్యాయం జరిగింది అని ఇప్పుడు బాధితురాలది నేను రికార్డింగ్ యాస్టీస్ పెడతాను. నేను తనతో ఏం మాట్లాడాను ఏంటి అని చెప్పి మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది అందులోనే. సో ఇది వినండి. 2021లో స్టూడెంట్ వీసా మీద యూకేకి వచ్చాను నేను. ఓకే. సో నేను ఇంకా అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను. ఓకే. నాకు 2025 ఆగస్ట్లో నా వీసా అయిపోతుంది అనమాట. ఓకే. సో నేను 2025 ఫిబ్రవరిలో ఆయన ఈ డెస్టినీ రిక్రూట్మెంట్ అండ్ స్టాఫింగ్ సొల్యూషన్స్ అని ఒక కంపెనీ ఉంది. దాంట్లో ఆయనకు ఒక గ్రూప్ ఫేస్బుక్ ఉండింది, వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. దాంట్లో ఆయన ఇట్లాగా మల్టిపుల్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏదర్ కేర్ వీసాస్ కానీ, రెస్టారెంట్ జాబ్స్ కానీ, సాఫ్ట్వేర్ జాబ్స్ అని ఇట్లాగా ఆయన అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. ఆ కంపెనీ డైరెక్టర్ ఆయన CEO, ఆ కంపెనీలో ఆయన రోల్ ఏంటో మీకు తెలుసా? ఆయన చెప్పడం అయితే నాదే అన్నట్టు, నేను డైరెక్టర్ అన్నట్టు చెప్తాడండి. అక్కడ మనం వెళ్ళి అడిగితే అంటే వాళ్ళు చెప్పేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన రెస్పాన్స్ ఇస్తారు. బట్ మనతో మాట్లాడేటప్పుడు మాత్రం నాదే, నేను ఒక ఎంప్లాయర్ని అని చెప్తాడు ఆయన. ఎంప్లాయర్ అని నేనే ఎక్కువ చూసుకుంటాను అన్నట్టు చెప్తారు. ఓకే. సో అట్లాగా ఆయన ఇట్లాగా గ్రూప్ లో ఇట్లాగా అడ్వర్టైజ్మెంట్ ఇస్తే నేను నా ఫ్రెండ్, యాక్చువల్లీ ఫస్ట్ నా ఫ్రెండ్ ఆయనతో కాంటాక్ట్ లో ఉండింది. ఆ తర్వాత తను ఇట్లాగా వీసాస్ ఇవన్నీ చెప్తుంటే నేను కూడా ఇట్లాగా చూసి ఆయన్ని అడిగాను. ఫస్ట్ మామూలుగా మెసేజ్ చేసి ఇట్లా నేను కూడా ఇట్లా వీసా కోసం చూస్తున్నాను అది అన్నప్పుడు
తర్వాత ఆయన ఫస్ట్ కాల్ చేస్తే లిఫ్ట్ చేయరు, జస్ట్ ఫస్ట్ రెస్పాండ్ అవుతాడు మెసేజ్ చేసి ఎవరు మీరు అన్నట్లు. సో ఆయన వన్స్ కన్ఫర్మ్ చేసుకున్నాక వీళ్ళు వీసా కోసం చేస్తున్నారు అని కన్ఫర్మ్ చేసుకున్నాకే మనతో ఒక్కసారి కాల్ మాట్లాడతాడు. మన సైడ్ స్టోరీ అనేది విని ఓకే ఇది అని కొన్ని జాబ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో నేను అప్పుడు మాట్లాడేటప్పుడు అడిగాను, మీరు మధుకర్ అంటే నందీష్ వాళ్ళ హస్బెండే కదా అంటే అవునమ్మా అన్నాడు. ఆ తర్వాత ఒకసారి ఇట్లాగా వీడియో కాల్లో కూడా ఆయన్ని చూసి ఓకే ఆయన ఒకరే, వేరెవరో కాదు అని కన్ఫర్మ్ చేసుకొని ఆ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసాం. నాకు కొన్ని జాబ్ డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నా బ్యాక్గ్రౌండ్ కి తగ్గట్టు అట్లాగని కాంటాక్ట్ అయ్యి ఇంకా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తే ఆయన ఈ కాస్ట్ కి అండ్ అప్లికేషన్ ఛార్జెస్ వీసాకి వీటికి ఇంత ఖర్చు అవుతుంది అని చెప్పేసి ఆ టైంలో నాకు 15,000 pounds అని చెప్పారండి. ఓకే. అయితే కాస్ట్ వచ్చే ముందు ఒక 10,000 pounds ట్రాన్స్ఫర్ చేయాలి. కాస్ట్ వచ్చి వీసా వచ్చే టైం కాస్ట్ వచ్చిన వెంటనే రిమైనింగ్ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పారు. మధ్యలో నన్ను క్యాష్ ఇవ్వాలి అని అంటే క్యాష్ నేనైతే అంత విత్డ్రా చేయలేను, ఎందుకంటే ఇక్కడ బ్యాంక్స్ అంత విత్డ్రా చేస్తే ఒకే టైంలో బ్లాక్ చేసేస్తాయి అకౌంట్స్. ఓకే. సో ఆయనకి చెప్పాను, మీకు తెలిసిందే కదా ఇంత అమౌంట్ నేనైతే ట్రాన్సాక్ట్ చేయలేను అండ్ నేను వర్క్ చేసుకుంటాను, సో నేనైతే అంత చేసి మీ చేతికి అయితే ఇవ్వలేను, నాకు కూడా కొంచెం గ్యారంటీ ఉండాలి కదా, ట్రాన్సాక్షన్స్ అయితే నాకు సేఫ్టీ ఉంటుంది అంటే ఓకే మరి ఇండియాలో చేస్తావా అంటే ఓకే ఇండియా అయినా ఓకే నో ప్రాబ్లం అంటే లేదు అని చెప్పేసి నాకు ఆయన అకౌంట్ మధుకర్ జాగలమూడి అని ఆయన అకౌంట్ అండ్ ఆ నందన అనే ఆమె పేరు రమానందన అన్నే ఆమె అకౌంట్ డీటెయిల్స్ అండ్ ఇంకొక ఫ్యూ అకౌంట్ డీటెయిల్స్ ఆల్మోస్ట్ 8 to 9 అకౌంట్స్ ఇచ్చారండి నాకు ఈ 10K pounds ట్రాన్స్ఫర్ చేయడానికా? టోటల్ 15K. 15Kకి 8 to 9 అకౌంట్స్ ఇచ్చారు. ఓకే. ముందు మీరు 10K ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఎందులో ట్రాన్స్ఫర్ చేశారు? ఈ అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేశారు? 10K ఎట్ ఏ టైం కాదండి. ఓకే. ఆయన ఫస్ట్ టైం ఆయన అకౌంట్ లో ఒక 1,500 pounds అంటే 1,50,000 దగ్గర 2 లక్షలు. ఆ తర్వాత ఇంకొక అకౌంట్, ఆ తర్వాత ఇంకొక అకౌంట్ లో 1,000 pounds, ఇంకో అకౌంట్ లో మిగతా అకౌంట్స్ ఎవరు ఉన్నవి మీకు ఐడియా లేదు? మిగతా ఎవరనేది మనకు తెలియదు అసలు. ఆ రమా అనే ఆమె కూడా ఆమె పేరు నందన అని చెప్తుంది కానీ రమానందన అని తెలియదు. సో నేను ఇంకొక ఎవరిదో అకౌంట్ అంటున్నా గానీ మేము ఇట్లా డిస్కస్ చేసుకున్నప్పుడు ఆమె పూర్తి పేరు తెలుసుకుని ఓకే నేను ఆమె అకౌంట్ కూడా దగ్గర 5 లక్షలు పంపించాను. అంటే ఆమె కూడా ఒక పార్ట్ దీంట్లో షినోస్ ఊరికే అన్ని డబ్బులు వస్తుంటే ఎందుకు వచ్చినాయని ఇక్కడ అడుగుతారు కదా, ఊరికే తీసుకోరు. ఎందుకంటే ఇన్ కేస్ అలా వచ్చినా కూడా మనం రిపోర్ట్ చేయకపోతే బ్యాంక్ అనేది అకౌంట్ క్లోజ్ చేస్తుంది. అది చేస్తే మీ క్రెడిబిలిటీ దాంట్లో బ్లాక్ మార్క్ పడుతుంది. ఇట్లా బ్యాంక్స్ ఇక్కడ ఇట్లా వర్క్ అవుతుంది. సో ఆమెకి తెలుసు ఇంత మనీ ఎందుకు పడుతున్నాయి అంటే ఆమె కూడా ఐడియా ఉంది కదా, షీ నోస్ అబౌట్ ఎవ్రీథింగ్. సో అట్లాగా ఆమె అకౌంట్ కి ఒక 4,000, ఇతను అకౌంట్ కి ఒక 3,000 pounds, ఇంకా రిమైనింగ్ అకౌంట్స్ కి అట్లాగా పంపించాను. అట్లా మొత్తం 10K పంపించారా 15K పంపించారా? మొత్తం టోటల్ 15K అండి. అవును టోటల్ 15K, బట్ కాస్ట్ వచ్చిన తర్వాత 5K కదా, ముందు 10K. అవును, బిఫోర్ కాస్ట్ వచ్చేసి 10, ఆఫ్టర్ కాస్ట్ వచ్చేసి రిమైనింగ్ 5K పంపించాను. ఓకే. అండ్ నాకు కాస్ట్ వచ్చిన తర్వాత చాలా డౌట్స్ వచ్చాయని, కాస్ట్ ముందే నేను చాలా అడిగాను ఆయన్ని. మీరు చెప్తుంది ఒకటి, మీరు నాకు ఇక్కడ చూపిస్తుంది ఇంకొకటి, ఇది కాదు కదా అంటే ఇక్కడ ఇలా అయితేనే వస్తాయమ్మా అంటే ఏంటి చెప్పింది ఒకటి చూపించింది ఒకటి అంటే నాకు ఇక్కడ షార్ట్ కోడ్స్ అన్నారు. జాబ్ కి ఒక కోడ్ ఉంటుందండి. ఓకే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అయితే 5311 అని చెప్పేసి, లేదంటే కేర్ అసిస్టెంట్ లో అయితే 6131 అని ఒక జాబ్ కోడ్ ఉంటుంది. నేను ఆయన బిఫోర్ కాస్ట్ అప్లై చేయకముందు డిస్కస్ చేసుకున్నప్పుడు ఆయన నాకు ఒక జాబ్ చెప్పారు, కిచెన్ మేనేజర్ గా ఇప్పిస్తాను అని రెస్టారెంట్ లో. బట్ వేరే కాస్ట్ వచ్చేసరికి జాబ్ కోడ్ డిఫరెంట్ ఉంది, నాకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ రోల్ ఇచ్చారు. ఇదేంటండి ఇట్లా ఇచ్చారు అని అంటే అది ఏ కంపెనీలోనైనా ఉంటుంది ఆ కోడ్, సో నువ్వు ఇంకో చోటకి ఎక్కడికైనా వెళ్ళాలన్నా స్విచ్ అవ్వాలన్నా గానీ ఈజీగా ఉంటదని నేనే చేశాను. అంటే నాకు వద్దండి, నాకు ఇదే కావాలి, అసలు ఆ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ తో చాలా తక్కువ జాబ్స్ ఉంటాయి, సో నేను ఇంకో దానికి వెళ్ళలేను, నాకు ఇదే కావాలంటే నీకు తెలియదు ఇది ఇక్కడ ఇలాగే జరుగుతుంది అది అని చెప్పి ఒక వారం నేనైతే గట్టిగానే ఫైట్ చేశాను ఆయనతో.
ఇది కాదు, ఇది ఉండాలి, ఇదైతేనే వస్తది. నా ఫ్రెండ్స్ ఆల్రెడీ జెన్యున్ గా వాళ్ళ రెస్టారెంట్స్ లో తీసుకున్నారు అదే అని చెప్తే, అది వాళ్ళు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అది అంటే, సరే నా ఎంప్లాయర్ నాకు జెన్యున్ గా వర్క్ ఇచ్చి నాకు ఇట్లా ఉంటేనే ఇప్పించండి, నాకు కొంచెం ఇండియాలో నేను తిరిగి వెళ్ళలేని పరిస్థితి, నాకు కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే, ఓకేనమ్మా, అందరూ మనకు తెలిసిన వాళ్ళే, 7-8 years గా వాళ్ళు డామినోస్ నడుపుతున్నారు, మనకు తెలుసు అది ఇది అన్నారు. సరే అన్నాను. ఆ కాజ్ లో ఆయన చెప్పిన డామినోస్ పేరే లేకపోతే ఎందుకండి ఇది లేదు అని అంటే, డామినోస్ అని ఎందుకు పెట్టుకుంటాడు, ఒక్కొక్కడు ఒక్కో ఫ్రాంచైజ్ కొనుక్కుంటాడు కాబట్టి వాడికి నచ్చింది పెట్టుకుంటాడు అన్నాడు. సరే మరి అడ్రస్ ఎందుకండి ఇది ఉంది అంటే, అది మెయిన్ బ్రాంచ్ అడ్రస్, నీకు వర్క్ లొకేషన్ మాత్రం వేరేదే అన్నాడు. ఇట్లాగా నాకు చెప్పిన ప్రతిదీ కూడా కాస్ట్ లో డిఫరెంట్ ఉంది. ప్రతిదీ నేను ఆ కాస్ట్ వచ్చినప్పటికప్పటికి నేను 10,000 పంపించేశాను. ఇంకా రిమైనింగ్ 5,000. నేను అప్పటి నుంచి అడుగుతున్నా, నాకు ఆ ఎంప్లాయర్ కాంటాక్ట్ నంబర్ ఇవ్వండి, నా ఎగ్జాక్ట్ లొకేషన్ డీటెయిల్స్ ఇవ్వండి. ఇవన్నీ నా స్క్రీన్ షాట్ నా మెసేజెస్ లో అన్ని ఉన్నాయి. నేను అతనికి టోటల్ నేను 15K సెండ్ చేశానండి అని టైప్ చేసిన మెసేజ్ ఉంది. అండ్ ఆయన నాకు చెప్పిన ప్రతి ఒక్క అబద్ధం, నాకు ఇవ్వండి అంటే, నేను అవుట్ ఆఫ్ ది కంట్రీ వచ్చాను, నేను దుబాయ్ ట్రిప్ లో ఉన్నాను, నా కాల్స్ కనెక్ట్ అవ్వట్లేదు. ఇట్లాగా నాకు జూలైలో వీసా వస్తే లాస్ట్ ఇయర్, నాకు జనవరి దాకా ఒక ప్రాపర్ రెస్పాన్స్ అనేది ఇవ్వకుండా 10 months ఇదిగో ఇది ఇప్పుడు ఇది అవుతుంది, కంపెనీ మేనేజ్మెంట్ చేంజ్ అవుతుంది, లేదంటే వాళ్ళు అవుట్ ఆఫ్ ది కంట్రీ వెకేషన్కి వెళ్ళారు, వాళ్ళు నీకు ఇప్పుడు ఇస్తారు అప్పుడు ఇస్తారు. నాకు జనవరి 20న ఇట్లా కట్టెల్మెంట్ వచ్చిందండి. నాకు జనవరి 6-7 తారీఖు దాకా కూడా వాళ్ళు నెక్స్ట్ వీక్ మండే నువ్వు 11:30 కల్లా రెడీగా ఉండు, నీ వర్క్ స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. అప్పటిదాకా కూడా నన్ను ఎట్లా నమ్మించాలో అట్లా నమ్మించారు. ఓకే, ఇప్పుడు నేను ఇట్లా అంటే లేమన్ క్వశ్చన్ ఒకటి అడుగుతుంది. ఇప్పుడు మీకు కాస్ట్ వచ్చింది, దీంతో పాటు జాబ్ కూడా వచ్చిందా ఆ పలానా చోట, వాట్ ఎవర్ డామినోస్ ఆర్ వాట్ ఎవర్, ఆర్ ఓన్లీ దిస్ ఇస్ జస్ట్ వీసా, దాని తర్వాత మీరు మళ్ళీ వీసా ఇచ్చారండి, జస్ట్ వీసా, మీరు ఇంకా జాబ్ ఎత్తుక్కొని మీరు జాయిన్ అవ్వాలి? లేదు, వీసా అంటేనే మనకి ఎవరైతే వీసా ఇస్తారో నువ్వు ఆ పర్సన్ దగ్గర వర్క్ చేయాలి, చేయకూడదు. సో నాకు వీసా వచ్చింది, నాకు వర్క్ ప్రొవైడ్ చేయండి అని నేను ఈ 10 months కూడా ఆయన్ని రిక్వెస్ట్ బెగ్ చేసుకున్నాను. నాకు మ్యారేజ్ సెట్ అయిందండి, నేను వీసా వస్తే నేను నా హస్బెండ్ తెచ్చుకోవాలి, వర్క్ లో జాయిన్ అయ్యి ఒక 6 months 3 or 6 months పేరోల్ రన్ అయితేనే నేను కొంచెం ధైర్యంగా ఇండియా వెళ్ళేసి నా పని చూసుకొని నేను మళ్ళీ ఇక్కడికి రాగలను, లేదంటే నన్ను ఇమిగ్రేషన్ లో ఆపేస్తారు. సో అందుకని నేను ఇక్కడ నుంచి ఇండియా రాలేని పరిస్థితి. సో నేను ఆయన అడిగాను, నాకు మ్యారేజ్ సెట్ అయిందండి, మీరు ఇట్లా చేయొద్దు, నా మ్యారేజ్ క్యాన్సిల్ అవుతుంది, నా లైఫ్ ఏదోలా అయిపోతుంది, ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి, నాకు ఎంప్లాయర్ డీటెయిల్స్ ఇవ్వండి, నేను మాట్లాడుకుంటాను, నేను రిక్వెస్ట్ చేసుకుంటాను అని అంటే, అస్సలు లేదండి. అసలు నేను ఇట్లా కాదు అని ఆ కాస్ట్ లో ఏదైతే అడ్రస్ ఇచ్చారో అక్కడ పోయి అడిగితే, వాళ్ళు ఎవరో మాకు తెలియదమ్మా, మేము ఎవరికి వీసాలు ఇవ్వట్లేదు అని చెప్పేశారు. అండి ఇట్లాగ చెప్తున్నారు అని చెప్పేసి ఆయన చెప్తే, నేను వెళ్ళిన ఆ లొకేషన్ ఫోటో కూడా పెడితే ఆయనకి, ఆ షాప్ లొకేషన్ నాకు తెలియదు అని చెప్పాడండి. అప్పుడు తెలియకుండా నాకు తెలుసు అని ఎందుకు చెప్పారండి, మీకు తెలుసు అని చెప్తేనే కదా నేను ప్రాసెస్ స్టార్ట్ చేసిన, ఇవన్నీ మెసేజ్లు ఉన్నాయి. ఇంకా అప్పటి నుంచి నాకు రెస్పాండ్ అవ్వడం మానేశాడు. నేను కంటిన్యూస్ కాల్ చేస్తున్నా అని చెప్పేసి నా యూకే నంబర్ అనేది బ్లాక్ పెట్టేశాడు. సరే నా ఇండియన్ నంబర్ ఆఫ్టర్ జనవరి మీరు ఇంకా అసలు జాబ్ జాయిన్ అవ్వలేదు అయితే? ఒక్క రోజు అసలు నాకు లొకేషన్ తెలియదండి, ఆయన అసలు ఎంప్లాయర్ ఎవరో తెలియకుండా చేస్తాడు. ఎప్పటి నుంచి అడుగుతున్నాను, బిఫోర్ స్టార్ట్ అవ్వక ముందు నుంచి అడుగుతున్నాను, ఇప్పుడే ఎందుకు ఇస్తారు, నీకు కాస్ట్ రావాలి, నీకు వీసా వచ్చిన తర్వాత ఇస్తారు, ముందే అలా రివీల్ చేయకూడదు ఎంప్లాయర్ డీటెయిల్స్ అని, ఇవన్నీ ఉన్నాయండి. కాన్వర్సేషన్ మొత్తం ఉండింది నా దగ్గర. సో టిల్ నౌ ఆ కాస్ట్ అనేది అలా పడుంది అంతేనా? నాది ఇప్పుడు వీసా క్యాన్సిల్ అయిపోయింది, కాస్ట్ అయిపోయింది, ఇంకా మన జనవరి 20th అయిపోయింది. ఓకే, ఎందుకంటే మీరు ఇంకా జాయిన్ అవ్వలేదు కాబట్టి ఆ ట్యాక్స్ ఏం చూపించలేదు కాబట్టి అలా క్యాన్సిల్ అయిపోతుందా? అవును. అండ్ హోమ్ ఆఫీస్ యూకే గవర్నమెంట్ నాకు ఇట్లా వీసా క్యాన్సిల్ అయిందని మెయిల్ పంపించి దాంట్లో రీజన్ ఏంటి అని అంటే, నీ ఎంప్లాయర్ నువ్వు ఈ కాస్ట్ ని విత్ డ్రా చేసుకున్నాడు, ఎందుకు అంటే నువ్వు అక్కడ పని చేయడం స్టాప్ చేసావు అని. అసలు నేను స్టార్టే చేయలేదు, స్టాప్ చేశాను అలా చెప్తారు. నేను ఇవే క్వశ్చన్ ఆయన అడిగితే ఇంతవరకు నో రెస్పాన్స్ అండి. యూకే నెంబర్ అయితే కంప్లీట్ బ్లాక్, ఇండియన్ వాట్సాప్ మరి ఇంకా బ్లాక్ చేయలేదేమో. నేను అప్పుడు చేసి ఇవన్నీ చెప్తే కూడా ఇంకా ఆయన వదిలేశాడు.
నేను అప్పటికి మా ఇంట్లో ఎవరికి తెలియదండి ఇదంతా. మా ఫాదర్కి 2024 డిసెంబర్ 25న హార్ట్ అటాక్ వస్తే జనవరిలో మేము బైపాస్ సర్జరీ చేశాను. ఆయనకి నేను చెప్తే మళ్ళీ ఏమవుతుంది అని చెప్పేసి నేను ఇంట్లో ఎవరు చెప్పలేదు. ప్రతిదీ ఇప్పుడు నేను కట్టుకున్న ప్రతి రూపాయి, అతనికి ఇచ్చిన డబ్బులు మొత్తం కూడా నా ఓన్ గా నేను కష్టపడి చేసుకున్నదానండి. ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ మా ఫాదర్ కి అప్పుడు సర్జరీ అయినప్పుడు రమేష్ హాస్పిటల్ అయిపోయినప్పుడు 10 lakhs నేను పంపించాను ఇక్కడ నుంచి నేను కష్టపడి. ఇంత చేసి ఇట్లా అయ్యిందండి, రెస్పాండ్ అవ్వండి అంటే ఇంతవరకు నో, నథింగ్. నా దగ్గర ఇప్పుడు మీకు కావాలంటే నా ప్రతి ఒక్క స్క్రీన్ షాట్, ఆ ట్రాన్సాక్షన్ స్క్రీన్ షాట్స్ కానీ, ఆయన అకౌంట్ డీటెయిల్స్ పంపించిన స్క్రీన్ షాట్స్ కానీ, నేను ఇట్లా మ్యారేజ్ క్యాన్సిల్ అవుతుందని చెప్పింది కానీ, నేను ఇట్లా టోటల్ 15K మీకు సెండ్ చేశాను ఇప్పటికీ అని చెప్పింది కానీ, ఆయనకి 15 లక్షలు కట్టి 15K పంపించింది కాక మళ్ళీ నేను ఇక్కడ వీసా ఛార్జెస్ నాకు ఇంకొక 3,000 pounds ఖర్చింది. యాక్చువల్గా మీకు ఈ కాస్ట్ అప్లై చేయాలంటే మీ ఒరిజినల్ కాస్ట్ వచ్చేప్పటికి 3,000 pounds ఓన్లీ కదా. ఈ 15,000 pounds ఈయన కైండ్ ఆఫ్ బ్లాక్ మనీ ఈయన తీసుకున్నది. కాస్ట్ కి ఎవరు ఇప్పుడు ఒక జెన్యున్ గా నాకు ఒక కంపెనీ ఉందంటే, నాకు ఒక ఎంప్లాయీ కావాలి అంటే నేను మామూలుగానే ఇచ్చేస్తాను. ఐ డోంట్ చార్జ్ ఎనీథింగ్, నాట్ ఈవెన్ సింగిల్ రూపీ. గవర్నమెంట్ ఇప్పుడు మరి 3,300 pounds 3,000 pounds మీరు కట్టారు కదా, 3,000 pounds అది గవర్నమెంట్ కట్టిందే కదా. అదే IHS చార్జ్, హెల్త్ చార్జ్. అదే, సో అదొక్కటే మీ కాస్ట్ నార్మల్ గా అయితే. అవును, ఎంప్లాయర్ ఏం తీసుకోడు. సో అది ఓన్లీ వీసా చార్జెస్ గానీ ఏదైనా అది గవర్నమెంట్ కి 15,000 మాత్రమే ఇతను తీసుకున్నాడు. సో 15,000 అవుట్ అండ్ అవుట్ ఇతను తీసుకున్నాడు. అది గవర్నమెంట్ లెక్కలో కాదు, ఈయన బ్లాక్ మనీ కైండ్ ఆఫ్ థింగ్ ఈయన అడిషనల్ గా తీసుకున్నాడు, మీకు ఇస్తున్నారు. సో ఇలా వీళ్ళు మిగతా వాళ్ళ దగ్గర కూడా తీసుకున్నారు కొంతమంది. అందరికి నాకు ఇప్పుడు తెలిసారు వీళ్ళు. ఓకే, ఇంకా ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. అవన్నీ నేను ఇది నా యూట్యూబ్ వీడియోలో ఈ ఎంటైర్ డిస్కషన్ పెట్టచ్చా? నో ప్రాబ్లం, పెట్టుకోండి. ఎందుకంటే నేను విక్టిమ్, నేను కాదు చీట్ చేసింది, నేను కాదు మోసం చేసింది, నేను ఇప్పుడు సొసైటీ కూడా ఎలా ఉందంటే మోసపోయినోడితే తప్పు అంటున్నారు తప్ప మోసం చేసేవాడు హీజ్ ఎ కింగ్, లైక్ వాడే కరెక్ట్ అన్నట్టు చెప్తున్నారు. వాళ్ళు కాదు మా డబ్బులు తీసుకొని మమ్మల్ని ఎంత ఇది చేసింది. మేము బాధపడ్డాం, మేము ఏడ్చాం. మాకు ఎంతమంది ఎన్నిసార్లు కూడా తెలియదు. అట్లంత ప్రెషర్ ఉంటుందండి. ఒక దేశం కాని దేశంలో ఒక వీసా లేకుండా ఇల్లీగల్ గా ఉండాలి అంటే, అసలు తినడానికి తిండి కూడా లేకుండా నెలలు సంవత్సరాలు ఉండాలంటే ఎంత కష్టమో ఆలోచించుకోండి. పేరెంట్స్ కి చెప్పలేము, చెప్తే వాళ్ళకి ఏమైద్దో అని. లిటరల్లీ చాలా మంది అండి మేము డిస్కస్ చేసినప్పుడు అందరూ నాకు కూడా అట్లాంటి థాట్స్ వచ్చినాయని ఎంతమంది చెప్పుకున్నాం. అంత మెంటల్ గా మమ్మల్ని ఎంత కుంగదీయాలో అంత కుంగదీశారండి వాళ్ళు. ఊరికే ఎవరు వచ్చి బయట చెప్పరు, అనవసరం. మా వర్క్ టైమింగ్స్ మాకు ఉంటాయి. మా వర్క్ వదిలేసుకొని వచ్చి డబ్బులు వదిలేసుకొని వచ్చి వీళ్ళ మీద బురద జల్లాల్సిన అవసరం ఎవరికి ఉంది? అండ్ మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, ఎవిడెన్స్ ఉన్నాయి, చూపిస్తాం. యూఆర్ రెడీ టు షో. అండ్ మా ఫేస్ కూడా నేనైతే రివీల్ చేస్తాను. ఐ డోంట్ కేర్ అండి. ఎందుకంటే నేను వాళ్ళ వల్ల మోసపోయి నా లైఫ్ నాశనం చేసుకున్నాను. నా మ్యారేజ్ క్యాన్సిల్ అయిపోయింది. నేను ఒక్కదాన్ని ఇంతగా స్ట్రగుల్ అవుతున్నాను. ఇన్ని సంవత్సరాలు చేసి కష్టపడి ఇచ్చిన డబ్బంతా రూపాయి లేకుండా వాళ్ళకి ఇచ్చేసి నేను ఒక దేని స్థితిలో ఉన్నా అంటే వాళ్ళ వల్లే కదా. ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత వాళ్ళు ఏమైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశారా? మీ వెనక్కిస్తాను అసలు వాళ్ళకి కొంచెం కూడా చెమకుట్టినట్టుగా కూడా ఉండదు. ఎందుకంటే ఇక్కడ మేము లీగల్ గా వెళ్ళలేము, అది వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఇక్కడ నన్ను సేఫ్ గా ఉంటారన్న ధీమా వాళ్ళకు ఉంది. ఇండియా వస్తే కదా, ఇండియా రారు, అన్ని ఇక్కడ నుంచే చేసుకుంటారు. మరి అంతంత మొన్న ఇండియా వచ్చినప్పుడు కూడా వాళ్ళు బాడీ గార్డ్స్ ని పెట్టుకొని వచ్చారంట. ఆమె సినిమాకి వెళ్ళినప్పుడు బాడీ గార్డ్స్ ని పెట్టుకుని హైదరాబాద్ హోటల్లోనే ఉండేసి అటు నుంచి అట్టే వచ్చేసి చుట్టాలు, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ చుట్టాలు ఎవరు ఆమెను చూడడానికి హైదరాబాద్ వెళ్ళారు తప్ప ఆమె సొంత ఇంటికి కూడా రాలేదు. ఆమె ఇప్పుడు అదేదో వీడియో చేసింది, మమ్మల్ని ట్రోల్ చేసి లేకపోతే మమ్మల్ని ఎక్కిరిస్తూ. లాస్ట్ వీడియోనే కదా ఏదో అంటే మమ్మల్ని అంటే గానీ నువ్వు అమ్ముతున్నావు అని తెలిస్తేనే మేము వస్తాం తప్ప మేము వచ్చి నాకు అమ్ము అని నేను ఫోర్స్ చేయను కదా. నీకు అసలు ఐడియానే లేనప్పుడు, నీకు దాని సంబంధమే లేనప్పుడు నేను ఎందుకు వచ్చి నీ దగ్గర కొంటాను? నువ్వు అమ్ముతున్నావు అని తెలుసుకొని నేను వచ్చాను, నువ్వు పెట్టావు కాబట్టే నేను వచ్చాను కదా. ఆమె అంతా పబ్లిక్ గా బ్యాక్ డోర్ లో కొన్నాను అని చెప్తుంది. నువ్వు బ్యాక్ డోర్ నుంచి అమ్ముతున్నావు కాబట్టే కదా వచ్చింది కొన్నది. నేను ఒకదాన్నే పోయాను, మరి వీళ్ళందరూ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్. ఒక ఆమె అయితే అండి నెలల పిల్లని వేసుకొని వాళ్ళ రెస్టారెంట్ కి పోతే 12 midnight 12 దాకా ఆడే కూర్చుని ఉంటే
ఆయన సీసీటీవీలోనే అంతా చెక్ చేసుకొని మొత్తం లేదని చెప్పి పంపించండి ఏదో ఒకటి చేసేయండి అంటున్నాడు తప్ప రావట్లేదు. ఆయన హౌస్ అడ్రస్ తెలుసు నాకు, ఆయన రెస్టారెంట్ అడ్రస్ తెలుసు నాకు. మేము వెళ్తే లేడు అని చెప్పేసి మమ్మల్ని పంపించేస్తున్నారు. మీరు ఇక్కడికి వచ్చి గొడవ చేస్తే మీ మీద కేసులు పెడతాం అంటున్నారు తప్ప వాళ్ళు బయట రావట్లేదు. ఏం తప్పు చేయనప్పుడు ఎందుకు రాదు, ఎందుకు దాక్కోవాలి వాళ్ళు? మాట్లాడాలి కదా. ఊరికి ఇప్పుడు నన్ను ఎవరైనా ఒక మాట అంటే నేను తీసుకోను, నేను చేయలేదు అని వచ్చి నేను డైరెక్ట్ మాట్లాడతాను. ఒక్కళ్ళంటే ఓకే, నీకు వాళ్ళంటే పడదు కాబట్టి చేసాను అనుకోవచ్చు. ఇంతమంది ఎందుకు చేయాలి? ఎంతమందికి ఇట్లా చేశారు? మినిమం అందరి దగ్గర 15,000 అండి మినిమం. అది అవును. ఒక్కరికైనా కనీసం ఇప్పించారా? అంటే ఏదైతే ఎంప్లాయర్ చెప్పాడో ఆ ఎంప్లాయర్ దగ్గరికి జాబ్ ఇప్పించారా, లేదంటే అందరిది ఇంతే పరిస్థితి? ఫ్రాంక్ గా చెప్పాలంటే అండి, వీళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేశారో తెలియదు. నేను ఈ అప్లికేషన్ స్టార్ట్ చేసే ముందు ఇతను ఫస్ట్ లో జెన్యున్ గానే ఇప్పించాడు అని నేను కనుక్కొని ఎంక్వైరీ చేసిన తర్వాత ఓకే ఇతను ఇప్పిస్తున్నాడు చేస్తున్నాడు అని అనుకొని అంటే అప్పుడు వాళ్ళకి కేర్ హోమ్స్ లో ఇట్లా కేర్ అసిస్టెంట్ అని జాబ్స్ ఉన్నాయి. నేను కనుక్కున్న వాళ్ళందరూ కూడా కేర్ అసిస్టెంట్ జాబ్స్. సో ఓకే ఇస్తున్నాడు అని నమ్ముకున్న తర్వాతనే అండి. కానీ వాళ్ళు అప్పటికి ఒక 2-3 years నుంచి చేస్తున్నారు. అంటే దట్ మీన్స్ వాళ్ళు 2021, 2022 లో వాళ్ళ దగ్గర తీసుకున్న వాళ్ళు. కానీ ఇప్పుడు మేమందరం ఇప్పుడు ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి మేమందరం ఎవరి స్టోరీలు వాళ్ళు షేర్ చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్తున్నారు నాకు ఇది 2023 లో అయ్యింది, ఆ 2022 లో ఇలా చేశాడు అంటే మాకు తెలియదు. నేను కనుక్కున్న వాళ్ళకంటే ముందు తీసుకున్నారు. సో అప్పుడు మంచిగానే ఇప్పించాడు. ఇట్లా ఒకరి తర్వాత ఒకరికి ఇట్లా చేసి ఆ ఈజీ మనీకి బాగా అలవాటు పడిపోయి ఇంకా అందరికి ఇంకా ఆల్మోస్ట్ అందరికి అట్లా చేసేసి 90% వాళ్ళకి అందరి దగ్గర ఇలాగే తీసుకొని వాళ్ళ నంబర్స్ బ్లాక్ చేయడము. మీకు తెలిసి ఎంతమంది ఉన్నారండి ఇలాగా సఫర్ అయిన వాళ్ళు, జెన్యున్ గా సఫర్ అయిన వాళ్ళు మీకు తెలిసి వీళ్ళ దగ్గర? నాకంటూ పర్సనల్ గా ఎవరు తెలియదండి. ఆ గ్రూప్స్ లో షేర్ చేసుకున్న వాళ్ళు 25 ఉన్నారండి. 25 ట్రాన్సాక్షన్ స్క్రీన్ షాట్స్ ఇంపార్టెంట్ మెసేజ్ స్క్రీన్ షాట్స్ ఉంటే ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ అది ఒకసారి పంపించండి. పంపిస్తాను. నేను అట్లీస్ట్ మీ అందరికి ఏదో ఒక మీకు ఇష్టం లేని జాబ్లు ఇచ్చారేమో, అది మీరు చేయలేక అలాంటి కేసు ఉందేమో అని అనుకున్నా కానీ అసలు జాబే చూపించలేదు. అసలు జాబే చూపించలేదు అన్నది నాకు అది డైజెస్ట్ అవ్వట్లేదు. అయ్యో కొంతమంది అయితే ఒక పాకిస్తాన్ ఆయన దగ్గర కూడా డబ్బులు తీసుకున్నారు వీళ్ళు. యాక్చువల్గా ఇంతకుముందు 5 months బ్యాక్ ఆవిడ ఒక వీడియో పెట్టారు. ఏం పెట్టారంటే ఒక 3-4 ఇండియన్స్ ఎవరో బయటికి వెళ్ళిపోయి కావాలని డబ్బులు ఇచ్చి చేస్తున్నారు అది అని చెప్పి. ఎవరికి సరదా అండి డబ్బులు ఇచ్చి పెట్టుకోవడానికి? అదే వాళ్ళ మీద అంత నెగిటివ్ గా చేయాల్సిన ఆయన ఇప్పటికీ స్టిల్ ఫైట్ చేస్తున్నాడు ఇబ్రహీంపట్నం నుంచి శివ అని. ఆయన గురించి ఆమె చెప్పింది. ఓకే, ఆయన యూకే ఇవ్వలేదు వీళ్ళు, సో ఆయనకి యూకే నుంచి ఇండియా వెళ్ళిపోయి అక్కడి నుంచి ఫైట్ చేస్తున్నాడా? యూకేలో వీసా అయిపోతే ఇండియా వెళ్ళిపోతారు కానీ ఇండియాకి ఎందుకు పారిపోతారండి? ఆ మాత్రం సెన్స్లెస్ గా ఆమె చెప్తుంది. పారిపోయి వాళ్ళ ఓన్ దేశానికి వాళ్ళు ఎందుకు పారిపోతారు? వాళ్ళు వెళ్తారు. అంటే అతను కూడా ఇలా స్కామ్ అంటే డబ్బులు ఇచ్చాడు కానీ ఆయన కూడా ఇలా రాంగ్ వీసా వచ్చారు, అయిపోయింది, వెళ్ళిపోయాడు. అంతేనా? అంతే. అందరు ఇట్లా వీళ్ళందరూ డబ్బులు తీసుకొని వాళ్ళు ఇస్తామా అని చెప్పి సో మిగతా కేసులు కూడా సేమ్ కేసులేనా? అంటే ఒకటి చూపించి ఇలా ఎగ్జిక్యూటివ్ అని చెప్పి వేరేది ఇవ్వటం, జాబ్ లొకేషన్ చూపించకపోవటం, ఎంప్లాయర్ డీటెయిల్స్ ఇవ్వకపోవటం, ఇంతేనా? లేదంటే అసలు ఆఫీస్ ఉంది అని చెప్తారు, మన లొకేషన్ వెళ్తే అక్కడ ఏముండదు. నీకు పేరోల్ రన్ చేస్తాము అంటారు, అక్కడ ఏముండదు. సిఓఎస్ అందరికీ వచ్చినాయి కానీ ఎంప్లాయర్ లేడు, ఆ కంపెనీ రాలేదు. కొంతమందికి సిఓఎస్ కూడా రాలేదు. ఇది అలాంటి వాళ్ళు ఎవరు ఉంటే నాకు మెసేజ్ చేయమంటారు. నాకు ఫేక్ సిఓఎస్ ఒక పర్సన్, అసలు సిఓఎస్ లే రాని వాళ్ళు ఒక పర్సన్ ఎవరైనా ఉంటే నాకు మెసేజ్ చేయమంటారు ప్లీజ్. ఓకే, నేను చెప్తాను. ఓకే అండి, ప్లీజ్ టేక్ కేర్. కొంతమంది ఏంటంటే వాళ్ళ ఎవరికి ఇట్లా సేమ్ నాలాగే ఇంట్లో ఎవరికి తెలియదు, వాళ్ళు ఇక్కడ ఇంకా వాళ్ళే ఎట్లా కొట్లాగా ఇక్కడ అప్పులు తీసుకొని ఇట్లా చేసుకుంటూ వాళ్ళదేదో వాళ్ళు చూద్దాం అన్నట్టుగా కొంతమంది బయటకు చెప్పుకోలేము, చెప్తే మా పరువు పోయింది, మా ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ కి లేదా ఫ్యామిలీకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి వాళ్ళు ఏదైనా అవుతారు అని చెప్పేసి అలా భయపడుతున్న వాళ్ళు ఉన్నారు. అండ్ మీరు ఇది లీగల్ గా ప్రొసీడ్ అవ్వలేరు కదా? లీగల్ గా ప్రొసీడ్ అవ్వచ్చు, బట్ రిజల్ట్ అనేది ఎవరికి ఫేవర్ వస్తుందని తెలియదు. అండ్ ఇట్ టేక్స్ ఇయర్స్ ఆఫ్ టైం, లైక్ సంవత్సరాలు పడుతుంది. అండ్ ఇక్కడ లాయర్స్ ఎలా అంటే ఇప్పుడు నేను ఇట్లా నాకు తెలిసిన ఒక ఇంగ్లీష్ ఫ్రెండ్ ఒక ఆమె ఉంటే ఆమెకి ఇట్లా చెప్పుకుంటే ఆమె
ఇక్కడ ఒక సిటిజన్ అడ్వైస్ బ్యూరో అని ఒకటి ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం ఇది నా ప్రాబ్లం అంటే వాళ్ళు మనకు ఒక సజెస్ట్ చేస్తారు, ఒక ఎట్లా మీరు ఫాలో అప్ అవ్వాలి, ఏం చేస్తే మీకు న్యాయం జరుగుతుంది అని. అట్లా నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు వాళ్ళు కొంతమంది అడ్వకేట్ లాయర్స్ నంబర్స్ ఇస్తారు, వాళ్ళ ఫార్మ్స్. అక్కడ పోయి మీరు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు మీకు ఏదైనా హెల్ప్ చేస్తారు, లీగల్ గా మీకు ప్రొసీడ్ అవ్వడానికి ఉంటుంది అంటారు. లాయర్స్ ఏంటంటే అపాయింట్మెంట్ తీసుకొని నీ వర్షన్, నీ స్టోరీ చెప్పడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇస్తారు. ఆ హాఫ్ అన్ అవర్ కి 10,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. రూపీస్ ఆర్ పౌండ్స్? రూపీసే కదా, రూపాయలు అంటే 100 పౌండ్స్ హాఫ్ అన్ అవర్ కి. అది స్టోరీ వినడానికి, ఏంటి నీ కేసు ఏంటి అని. వన్స్ వాళ్ళు కేసు టేకప్ చేశారు అంటే మినిమం ప్రతి ఒక హీరింగ్ కి కానీ, అంటే కొంతమంది హీరింగ్ వైజ్ గా తీసుకుంటారు, కొంతమంది టోటల్ కేస్ వైజ్ గా నువ్వు స్కామ్ అయిన అమౌంట్ లో 60%, 70% అని అట్లాగా మాట్లాడుకుంటారు. సో ఇంకా మాకు ఎక్స్ట్రా అప్పటికే మేము ఉన్నదంతా ఊడ్చి ఇచ్చేసాం. ఆ లాయర్ కి పెట్టుకొని పోవడానికి మా దగ్గర పైసా లేదు, అండ్ ఆ లాయర్ పిలిచినప్పుడు పోవడానికి. మరి మీ అందరికీ ఇంత జరుగుతుంటే మీరు మీడియాని అప్రోచ్, ఇండియాలో మీడియాని అప్రోచ్ అవటం కానీ, అట్లీస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికైనా మిగతా వాళ్ళకైనా అలాంటి స్టెప్ ఎందుకు తీసుకోలేదు? ఎవరు ఎప్పటి నుంచి అలా జరుగుతుంటే? నాకు ఈ జనవరికి అయ్యింది, అంటే నేను రీసెంట్ అనుకోవచ్చు, 4-5 months అయింది. సో నేను ఆ టైం ఒక 10 months అండి రూపాయలు లేకుండా, నువ్వు తినకపోయి ఇక్కడ నువ్వు ఉండడానికి రెంట్ కట్టుకోవాలి. నా రెంట్ మినిమం నేను ఉండేది ఒక చిన్న విలేజ్ లోనే నాకు రెంట్ 35,000 రూపాయలు రెంటేనండి. మళ్ళీ గ్యాస్ బిల్లు, కరెంటు బిల్లు, నీకు ఫుడ్, ఇవన్నీ మినిమం నీకు 60,000 అవుతాయి. నువ్వెంత తగ్గించుకున్న ఒక్క పూటే తిన్నా రోజులో. ఈ 10 నెలలు నువ్వు 60,000 కట్టుకోవడానికి నా దగ్గర పైసా లేదు. ఎవరిని నేను అడిగే మనస్తత్వం కాదు. మేము ఇంకొకరి దగ్గరికి వెళ్ళి పని చేయకూడదు, చేస్తే అది ఇల్లీగల్. మమ్మల్ని డైరెక్ట్ గా ఇండియా పంపించేస్తారు కేసు పెట్టేసి. ఇంకా మమ్మల్ని ఏ దేశానికి పంపించకుండా మా పాస్పోర్ట్ మీద బ్యాన్ చేస్తారు. సో ఈ 10 నెలలు మేము ఎంత మెంటల్ గా స్ట్రగుల్ అయ్యామంటే ఇంట్లో వాళ్ళకి చెప్పలేము. వాళ్ళకి మేము ఇక్కడ బాగానే ఉన్నాము అని వాళ్ళ ముందు మేము మాట్లాడేటప్పుడు యాక్ట్ చేయాలి. ఈ స్ట్రగుల్ లోంచి బయటకు వచ్చి మాట్లాడదామంటే ఇప్పుడు నేను వచ్చి మాట్లాడతాను, ఆమెకు అంత ఫాలోయింగ్ ఉండి నేను ఒక్కదాన్ని వచ్చి మాట్లాడితే వాళ్ళు ఏమైనా నమ్ముతారా? ఈ అమ్మాయి ఏదో కావాలని చేస్తుంది అంటారు. అలాగా నాకు తెలిసిన వాళ్ళు లేరు. నాకు తెలిసి ఉంటే వాళ్ళు వచ్చి నాతో మాట్లాడతాను అంటే వీడియో చేయగలిగేదాన్ని. విన్నారుగా? సో సిఓఎస్లో ఒక టైప్ ఆఫ్ జాబ్ ఇప్పిస్తామన్నారు. సరే, ఇంకొక టైప్ ఆఫ్ జాబ్ ఇచ్చారు. ఆ అమ్మాయి దానికి కూడా ఒప్పుకోలేదు కానీ, బట్ స్టిల్ ఓకే, ఏదో ఒక జాబు చేద్దాము అనుకునే టైంలో అసలు ఎవరైతే ఏ ఎంప్లాయర్ అయితే ఇచ్చారో ఆ ఎంప్లాయర్ని చూపించండి అంటే వీళ్ళు చూపించలేకపోయారు. సరే, తినే ఆ అడ్రస్ అక్కడ ఉంటుంది కదా, తినే ఎత్తుక్కొని అక్కడికి వెళ్తే మాకు అసలు సంబంధమే లేదన్నారు. ఏంటండి ఇదంతా అని చెప్పి క్వశ్చన్ చేస్తుంటే, సరే ఇస్తాం అని చెప్పి ఎప్పుడో జూన్ జూలైలో మొదలయ్యి జనవరి, అంటే ఈ ఇయర్ జనవరి దాకా వెళ్ళి ఇప్పటి వరకు వాళ్ళకి పేరోల్ రన్ అవ్వకపోవడంతో ఇక్కడ పాయింట్ చెప్తున్నాను. పేరోల్ వీళ్ళు చాలా మంది మాట్లాడేటప్పుడు ఈ పేరోల్ రన్ అవ్వట్లేదు అంటే నథింగ్ బట్ వీళ్ళకి శాలరీ పట్టలేదు. ఎప్పుడైతే వీళ్ళకి ఆ శాలరీ పడని ట్రాన్సాక్షన్స్ ఉంటాయో అప్పుడు గవర్నమెంట్కి ఆ ట్రాన్సాక్షన్స్ కనిపించినప్పుడు వీళ్ళు ఇల్లీగల్గా ఉంటున్నారని అర్థమవుతుంది. సో పేరోల్ రన్ అవటం అనేది ఇంపార్టెంట్, అంటే ఎవ్రీ మంత్ శాలరీ క్రెడిట్ అవటం అనేది ఇంపార్టెంట్. సో దట్ అప్పుడే వీళ్ళు అక్కడ వర్క్ చేస్తున్నారు అనేది గవర్నమెంట్ ఐడెంటిఫై చేసింది. వాళ్ళకి అలా శాలరీ పడకుండా ఉంటే వీళ్ళు కనుక ఒకసారి అవుట్ ఆఫ్ ది కంట్రీలో మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు వెరిఫికేషన్లో వాళ్ళకి రానిరు. అలాగే తర్వాత ఏమైంది, అదే జనవరిలో ఇట్లాగా ఆ పర్టికులర్ పర్సన్ జాబ్ జాయిన్ అవ్వలేదనో లేదంటే మధ్యలో వదిలేశారని చెప్పి ఆవిడ సిఓఎస్ని క్యాన్సిల్ చేశారు. సో ఇప్పుడు ఈ అమ్మాయి ఇంత కట్టిన తర్వాత ఆ అమ్మాయికి సిఓఎస్ ఇచ్చి ఆ అమ్మాయికి జాబ్ ఇస్తే స్టిల్ ఓకే, అంటే వీళ్ళందరూ చేస్తూ ఉంటారు ఇలాంటివి ఒక డీల్స్, కైండ్ ఆఫ్ ఏ డీల్స్ అనమాట. ఇప్పుడు వీళ్ళకి ఆ సిచ్యువేషన్ ఉంది, మాకు జాబ్ కావాలని చెప్పి వీళ్ళు బ్యాక్ డోర్కి వెళ్ళారు, వాళ్ళు దీన్ని క్యాష్ ఇస్తున్నారు. అలా ఇచ్చుంటే స్టిల్ ఓకే, చాలా జరుగుతున్నాయి కాబట్టి అలా జరిగితే ఓకే. బట్ ఇంత తీసుకున్న తర్వాత అది కూడా చూపించకుండా మొత్తం తీసుకుంటే స్కామా కాదా? స్కామేనా? సో ఫస్ట్ బ్యాక్ డోర్ నుంచి వీళ్ళు రన్ చేస్తున్నారు అన్నది పాయింట్ నెంబర్ 1 అయితే, అలా రన్ చేసిన తర్వాత కూడా డబ్బులు తీసుకొని సిఓఎస్ ఇచ్చి జాబ్ చూపించకుండా అదొకటి. కొంతమందికి సిఓఎస్లు ఇవ్వలేదు, కొంతమందికి ఫేక్ సిఓఎస్లు ఇచ్చారు. ఎన్ని జరుగుతున్నప్పుడు దీన్ని స్కామ్ కాదని ఎలా అంటాం? వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. నేను ఈవెన్ ఆ స్క్రీన్ షాట్స్ కూడా నేను ప్రెజెంట్ చేస్తాను మీకు, ఆడియో కాల్తో పాటు అక్కడ వేస్తాను, చూడండి. వాళ్ళు జరిగిన కాన్వర్సేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకో వ్యక్తితో నేను మాట్లాడాను, ఇప్పుడు అది కూడా వేస్తే ఇంక చాలా పెద్దది అయిపోద్ది గట్టి అయ్యాను. కానీ వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు ఎలా ట్రాన్సాక్షన్ చేస్తారు అంటే వాళ్ళు రిమార్క్స్లో ఏం పెడతారు, ఇంకో ఇట్లా మీ లోన్ ఇచ్చాము తిరిగి లోన్ ఇస్తున్నట్టు, లేదంటే ఇట్లా మా దగ్గర షాపింగ్ చేసుకున్నారు కాబట్టి ఆ షాపింగ్కి పే చేస్తున్నట్టు, ఇట్లాగా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేర్చుకుంటారంట.
సో దట్ ఫర్దర్గా ఎవరికి డౌట్ రాకుండా $1,500 $2,000 ఒకేసారి కాకుండా ఇట్లా విడతలుగా చేయించుకోవడం, అలాగే 2-3 అకౌంట్లు కాకుండా ఒక 6-7-8 అకౌంట్లు వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళ అకౌంట్లు అవి వాడుకొని అక్కడ డబ్బులు వేయించుకోవడం. ఇది ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉన్నారో యూఎస్ యూకే దాని చోట్ల ఎక్కడైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు ఇది జరుగుతుంది, ఇలాగే జరిగిద్ది అని చెప్పి. సో స్కామ్ ఈజ్ రియల్, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఎవరు చేశారు? ఇక్కడ పాయింట్ చెప్తాను నేను. నందూస్ వరల్డ్ అంటే నందన గారు చేశారు, నందన గారు ఇప్పుడు అలా అన్నట్లా వీళ్ళందరూ చెప్తుంది వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో మధుకర్ గారు ఆయనే చేశారు. ఎందుకంటే ఆయనే చేశారన్న కానీ ఆయనతోనే వీళ్ళు మాట్లాడారు. సో అప్పుడు ఆయన ఎవరు అని మనం చెప్పుకునేటప్పుడు ఏమైందంటే నందూస్ వరల్డ్ అని ప్రజెంట్ చేయాల్సి వస్తుంది, అంతేగాని నందన గారు చేశారు అని కాదు. సో మధుకర్ గారు ఒక ఆయన ఒక ఫ్రంట్ ఫుట్లో కనిపించారు, ఆయన మాట్లాడారు, ఆయన వీళ్ళతో డీల్ చేశారు. ఇప్పుడు వీళ్ళు పెట్టిన వీడియో దానికి వెళ్తే ఈ పుచ్చిపోయిన యాపిల్స్, మేము యాపిల్స్ అమ్మాము, అవి పుచ్చిపోయిన మాకేంటి సంబంధం అన్నట్టు మాట్లాడుతుంటే నాకు అర్థమైంది ఏంట్రా అంటే వీళ్ళు కొంతమంది ఎంప్లాయర్స్కి వీళ్ళు మధ్యలో డీల్ చేసుకున్నారు. ఆ ఎంప్లాయర్స్ డీల్ చేసుకొని ఉంటారు, ఇదొక అజంప్షన్ అనమాట. ఆ ఎంప్లాయర్స్ మేము ఇట్లా ఇస్తాం, మా దగ్గర సీఓస్లు ఇట్లా ఇస్తాం, మీరు కావాలంటే మీరు దాన్ని ఒక 15,000 పౌండ్లు కమ్మితే మాకు 5,000 పౌండ్లో ఉండి మీరు ఎంతో కొంత అలా సంథింగ్ డీల్ చేసుకున్నారు. అలా వీళ్ళు ఇచ్చారు, ఇచ్చిన తర్వాత వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ ఇచ్చారు. ఆ లోపల చూస్తుంటే వాళ్ళు అక్కడ దుకాణం సర్దేశారు. సో ఇప్పుడు ఇలా జరిగి ఉండొచ్చు, ఇది ఒక ఎగ్జంప్షన్ అనమాట. అలాగే వీళ్ళు కాకుండా వీళ్ళ పార్ట్నర్స్ ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళు కూడా చేసి ఉండొచ్చు. ఎండ్ ఆఫ్ ద డే వెనకాల ఎవరున్నా సరే ముందున్నది వీళ్ళు కాబట్టి, యాపిల్స్ అమ్మింది వీళ్ళు కాబట్టి, అది పుచ్చిపోయినా చచ్చిపోయినా రొచ్చిపోయినా బాధ్యత తీసుకోవాల్సింది ఎవరు? వీళ్ళు. ఖచ్చితంగా ఈయన పేరే చెప్తారు. ఎవరికైతే డబ్బులు పంపించారో, బాధ్యతలు ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే డబ్బులు పంపించారో వాళ్ళనే కదా అంటారు. వాళ్ళు ఎవరి పేరు చెప్పినా సరే నేను పంపించింది ఆనంద్కి అయితే నేను ఆనందనే కదా పాయింట్అవుట్ చేస్తాను. ఆనంద్ వెనకాల అమీర్ ఖాన్ ఉంటే ఏంటి, సల్మాన్ ఖాన్ ఉంటే ఏంటి, అది ఫర్దర్గా అది రెండో స్టేజ్. సో ఇలాగా మధుకర్ గారు పంపించారు కాబట్టి ఆ మధు గారి పేరే తీసుకుంటారు. మధు గారి పేరు తీసుకునే క్రమంలో మామూలుగా మధు అంటే ఎవరికి తెలియదు కాబట్టి మధు గారు అంటే తెలియదు. అదే నందూస్ వరల్డ్ నందన గారు హస్బెండ్ మధు గారు అంటే అది తెలిసింది. అది ఒకప్పుడు మనకు ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఉంటే ఇప్పుడు ఒక పాయింట్అవుట్ అయ్యే సిచ్యువేషన్ వచ్చింది. అలా ఆవిడ పాయింట్అవుట్ అవుతున్నారు. సరే స్టిల్ వీళ్ళు క్లెయిమ్ చేసేది ఏంటంటే ఇలా జరుగుతుందని చెప్పి ఆవిడకి కూడా తెలుసు అని చెప్పి. బట్ ఎనీవే దట్స్ అనదర్ థింగ్. సో అది మనం పక్కన పెడదాం. సో స్కామ్కి బాధ్యత అంటే ఏదైతే ప్రాసెస్ జరిగిందో దాన్ని మనం స్కామ్ అన్నా, మోసపోయారన్నా, తెలివి తక్కువ అన్నా, ఏదన్నా సరే బాధ్యత తీసుకోవాల్సింది మాత్రం మధుకర్ గారు. ఎందుకంటే వీళ్ళు వాళ్ళకి డబ్బులు పంపించారు కాబట్టి. ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తా భయ్యా, ఇప్పుడు వాళ్ళు పంపించారు, వీళ్ళు ఇచ్చారు, వీళ్ళు కూడా తప్పు చేసినట్టే కదంటే. ఎస్, వీళ్ళు కూడా బ్యాక్ డోర్ ఎత్తుకున్నారంటే వీళ్ళు తప్పు చేసినట్టే, వాళ్ళు తప్పు చేసినట్టే, బ్యాక్ డోర్ చూపించిన వాళ్ళు తప్పు చేసినట్టే, బ్యాక్ డోర్ నుంచి వెళ్ళిన వీళ్ళు తప్పు చేసినట్టే. మోసపోయారని ప్రతిసారి మోసపోయారు మీకు తక్కువ అలా అనుకోలేం కదా. మోసం చేసిన వాళ్ళు కూడా మనం పాయింట్అవుట్ చేయాలి కదా. ఇప్పుడు మనం థర్డ్ పాయింట్ కూడా మాట్లాడుకుందాం. ఏం చేయాలి, ఈ బాధ్యతలకు ఎటువంటి న్యాయం చేయాలి అంటే ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే ఇప్పుడు సైకలాజికల్గా చాలా గోత్రు చేశారు. నేను 2-3 మాట్లాడుతున్నప్పుడు కొంచెం వాళ్ళ ఎమోషనల్ స్టోరీ చెప్తున్నప్పుడు వాళ్ళు ఏం గోత్రు చేస్తుంటారు, ఇప్పుడు తిన్న కాలు కూడా మీరు విన్నప్పుడు ఏం గోత్రు చేశారని మీకు అర్థమై ఉంటుంది. దాన్ని మనం ఆ పెయిన్ని మనం రివర్స్ చేయలేం. అట్లీస్ట్ వాళ్ళు ఫైనాన్షియల్గా నష్టపోయింది ఏదైతే ఉందో ఆ 18 లక్షలు 20 లక్షలు ఏవైతే కట్టున్నారో దాన్నైనా వాళ్ళకి వెనక్కి ఇవ్వాలి. కొంచెమైనా వాళ్ళ పెయిన్కి ఒక మందు వేయాలి. తప్పే బ్యాక్ డోర్ నుంచి ఇప్పుడు అందరి సిచ్యువేషన్స్ అలాగే ఉన్నాయి. జాబ్ రావాలి ఏదో ఒకటి. ఇప్పుడు మన ఇండియాలో ఉండి ఇక్కడే ఉండి ఎవడో ఒకటి సాఫ్ట్వేర్ జాబ్ ఇప్పిస్తాడంటే మన పిల్లలు కానీ మనం కానీ మన ఫ్రెండ్స్ కానీ అరే కట్రా ఫేక్ సర్టిఫికేట్లు తీసుకొని ఇట్లా చేసేవాళ్ళు ఉన్నారు. నేను చాలాసార్లు చెప్తున్నాను, నేను చేయబాకండి. కానీ ఫారెన్లో జరుగుతున్నది ఇదే. తప్పు చేశారు కాబట్టి దానికి వాళ్ళు మానసికంగా శిక్ష అనుభవించారు. కానీ వీళ్ళు కూడా తప్పు చేశారు కాబట్టి అట్లీస్ట్ ఫైనాన్షియల్గా అయినా సరే వాళ్ళకి అక్కడ న్యాయం చేయాలి అన్నది నా పాయింట్. ఒకవేళ నిజంగా ఇది జరిగినట్టే నాకు అనిపిస్తుంది. దీని మీద ఏమైనా సెకండ్ ఇంకా మనకు తెలియని ఏమైనా ఉంటే లేయర్స్ ఉంటే కనుక మనం ఈ రాబోయే రోజుల్లో అది కూడా మనకు తెలిసింది. జరుగుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఆ డబ్బులు తిరిగిచ్చి న్యాయం అన్న చేయాలి. ఎంతమంది ఉంటే అంతమందికి. ఎందుకంటే ఆ యాపిల్స్ పుచ్చిపోయినా రొచ్చిపోయినా మీరు అమ్మారు కాబట్టి మీరే బాధ్యత తీసుకోవాలి. నేను తోటోడి దగ్గరికి వెళ్ళలేను, నేను షాప్ దగ్గరికి కొనంటే షాప్ దగ్గరికి వెళ్ళగలను. జియో సిమ్ తీసుకొని ఏదైనా ఇష్యూ వస్తే కస్టమర్ కేర్కి వెళ్ళగలను, లేదా జియో ఏ షాప్లో కొన్నా ఆ షాప్ వాడికి వెళ్ళగలను. కానీ అంబానీ దగ్గరికి వెళ్ళలేను కదా, నేను అంబానీ గారు అని చెప్పి ఫోన్ చేయలేను కదా. సో నేను ఎంప్లాయర్ దగ్గరికి వెళ్ళలేను. నాకు సిఓ ఎవరైతే ఇప్పించారో స్పాన్సర్షిప్, ఎవరైతే వాట్సాప్లో నేను కమ్యూనికేట్ చేశారో, ఎవరికైతే నేను డబ్బులు ఇచ్చానో నేను వాళ్ళనే క్వశ్చన్ చేస్తాను, వాళ్ళనే క్వశ్చన్ చేయాలి. అదే న్యాయం, అదే ధర్మం. సరే, ఇప్పుడు లాస్ట్ పాయింట్కి వద్దాం. ఎందుకు మావా వీళ్ళెవరు పోలీసుల దగ్గరికి వెళ్ళట్లేదు, ఎందుకు ఊరికి సోషల్ మీడియా రచ్చ చేస్తున్నారు, ఇది కావాలని చేస్తున్నారు, ఒకరిని డిఫేమ్ చేయడానికి చేస్తున్నారంటే పాయింట్ ఎవరికి ఉండదు వెళ్ళాలని. మ్యాటర్ ఏంటంటే ఇంకొకరితో కొన్ని మాట్లాడినప్పుడు ఈవెన్ వాళ్ళు వెళ్ళి డైరెక్ట్గా వీళ్ళ దగ్గర క్వశ్చన్ చేస్తుంటే వీళ్ళే
ఎవరైతే వీళ్ళు ఉన్నారో హస్బెండ్ అండ్ వైఫ్ వీళ్ళే పోలీసుని పిలిచారంట. పిలిచి ఆ పోలీసుల దగ్గరికి వెళ్ళి వీళ్ళు మాట్లాడితే, ఏంటి మీరు ఇట్లా ఇలా ప్రైవేట్ స్పేస్ ఇది, వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి మీరు గొడవ చేయకూడదు అంటే, వీళ్ళకి ఇంకోండి మేము ఇట్లా మోసపోయినట్టు మేము డబ్బులు ఇచ్చాం అది అంటే, అయినా సరే మీరు దీనికి ఇది వేరే విధంగా ఉంటుంది, మీరు వేరే విధంగా డీల్ చేసుకోవాలి అంటే, మాకు న్యాయం జరగదంటే న్యాయం జరిగిద్ది, కానీ ఇది రైట్ వే కాదు, ఎందుకంటే అదొక ప్రైవేట్ స్పేస్, అందులోకి వెళ్ళకూడదు, మీరు అలా చేయకూడదు, మీరు ఏదంటే కోర్టుకి వెళ్ళి తెలుసుకోండి, లేదంటే అక్కడ సిటిజన్షిప్ అక్కడ కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఆ డిపార్ట్మెంట్స్ పర్టికులర్ డిపార్ట్మెంట్స్కి వెళ్ళాలి. ఆ డిపార్ట్మెంట్స్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఏం చెప్తారు, ఇది మనీ రిలేటెడ్ సివిల్ రిలేటెడ్ కాబట్టి మీరు ఒక లాయర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పి లాయర్స్కి పంపిస్తారు. ఆ లాయర్ కాస్ట్లు ఎలా ఉన్నాయి, గంటకి ఇంత, ముందు అసలు మన ప్రాబ్లం వినాలంటే ఇంత, ఒక 100 pounds 200 pounds, మళ్ళీ ప్రతి హీరింగ్కి వెళ్ళాలంటే ఇన్ని pounds, మళ్ళీ అది ఒక హీరింగ్ 2 హీరింగ్లు అవుతుందంటే అవ్వదు. అండ్ టాప్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇంకోటి ఏంటి తెలుసా, ఇట్లా నేను బ్యాక్ డోర్ జాబ్ కోసం నేను ఇట్లాగా పే చేశాను అని కంప్లైంట్ చేస్తే ఫస్ట్ నేను పంపించేస్తారు. తప్పే కదా, వాళ్ళు చేసిన తప్పే కదా, వాళ్ళు ముందు ట్రిగ్గర్ పోయి వాళ్ళు పంపించేస్తారు ముందు. అందుకోసం అని చెప్పి ఇన్ని రీజన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆ కంప్లైంట్ చేయలేకపోతున్నారు అక్కడ. నేను ఇనిషియల్గా అంటే ఒక ఫేము ఒక నేము ఉన్న వ్యక్తులు ఇలాంటిది ఎట్లా చేస్తారా అంటే, మేబీ వాళ్ళ తర్వాత ఏం చేయలేరు, తేలికుట్టిన దొంగల్లాగా మూసుకొని కూర్చోని చెప్తే ఏమీ చేయలేరు అన్న ఒక ధైర్యం అయితే అయి ఉండొచ్చు. లేదంటే ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు ఇది కూడా ఉంది, ఒక పాజిటివ్ పాయింట్ ఉంది ఏంటంటే, ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళ కంపెనీస్ ఏవైతే కిచెన్ లెవెల్ స్టార్ట్ చేశారో నాకు తెలిసి వాటిలో కొంతమంది జాబులు ఇచ్చారు. 12 లక్షలు తీసుకున్నారో 15 లక్షలు తీసుకున్నారో డబ్బులు ఎంత తీసుకున్నారో అన్నది దేవుడికి తెలియాలి, కానీ అయితే ఇచ్చారు న్యాయంగా. కానీ అదొక బిజినెస్ ఆపర్చునిటీగా కనిపించి దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటే వెళ్ళిపోయి ఉండొచ్చు. సో తర్వాత ఇది మనం ఇలా చేస్తున్నాం కదా, మనకి ఏదైనా అయ్యిద్దంటే అవ్వకుండా ఉండేలా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ప్లాన్ చేసుకోవడం, అవ్వకుండా ఉండేలాగా వాట్సాప్ ట్రాన్సాక్షన్స్ ప్లాన్ చేసుకోవడం, అవ్వకుండా ఉండేలాగా ఎక్కువగా కాల్స్ వీడియో కాల్స్ ఎన్ని మాట్లాడకుండా ఉంచుకోవటం, అలా ప్లాన్ చేసుకొని ఎండ్ ఆఫ్ ద డే అయినా కూడా ఎవరు ఏం చేయలేరు, ఎందుకంటే ఇది యూకేలో జరుగుతుంది, పోలీసులు పట్టించుకోరు, ముందు వాళ్ళు కంప్లైంట్ చేస్తే వాళ్ళని పంపించేస్తారు. ఇప్పుడు వీసా రాకుండా వాళ్ళు ఎక్కువ రోజులు ఉండలేరు, ఆబ్వియస్గా వాళ్ళు ఇండియాకి వెళ్ళిపోవాల్సిందే. ఇది నేను వీళ్ళని అడిగా, ఇంత జరుగుతుంటే మీరు ఎందుకు కనీసం సరే పోలీసులకి ఎందుకు వెళ్ళలేదు, మీడియాకి ఎందుకు వెళ్ళలేదు అంటే, ఆ అమ్మాయి చెప్పింది ఒకటే, మీరు వినుంటారు, నేను ఒక్కదాన్ని అంత పెద్ద ఫేమస్ పర్సన్, నేను అగైనెస్ట్కి వెళ్తే నేను ఎక్కడ నిలబడతాను, పైగా నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఎంతమంది ఉన్నానో తెలియదు అని చెప్పి. పాయింట్ రైటే కదా, ఎవరు నమ్మరు, ఇప్పుడే నమ్ముతున్నారు, ఎవరైనా నమ్మరు అంత ఈజీగా, కొంచెం కష్టంగానే ఉంటుంది. బట్ ఇది జరిగింది, అందుకనే వాళ్ళు పోలీసుల దగ్గరికి కానీ లేదంటే కోర్టుల దగ్గరికి కానీ వెళ్ళకపోయారు. ఇప్పుడు ఎందుకు మీడియా, ఇప్పుడు ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ సోషల్ మీడియాకి వస్తారు, ఎందుకు ఇలా వస్తారంటే, మామూలు మీరు ఒకటి గమనించండి, ఎన్నో విషయాలు ప్రభుత్వాలు పట్టించుకోనివి, పోలీసులు పట్టించుకోనివి, కోర్టులు పట్టించుకునే విషయాలు సోషల్ మీడియా వల్ల రిజాల్వ్ అయింది. ఈవెన్ రీసెంట్గా మన మీద ఒక కేసు పడింది ఏదైతే ఉందో, పెద్ద మంత్రి గారి అబ్బాయి వాళ్ళది, ఎట్ట వెళ్ళింది, సోషల్ మీడియా రచ్చ వల్లే కదా వెళ్ళింది. 3 రోజులు అయింది, పట్టించుకున్నారు ఎవరైనా? ఎంతోమంది సోషల్ మీడియాలో ఏంది ఇది 3 రోజులు అయింది, వాళ్ళకు ఒక న్యాయం, మామూలు వాళ్ళకి ఒక న్యాయమా, అది ఇది అని చెప్పి గోల్ చేస్తే అప్పుడు ముందుకు కదిలారు. అప్పుడు దాకా కదిలారా? లేదంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కనుక లేకపోతే అలా వెళ్ళిపోతుంది కదా, కింద నుంచి కిందే. రోడ్లు ఇట్లేదని సోషల్ మీడియాలో పెడితే రోడ్లు వస్తున్నాయి, నీళ్ళు లేవని చెప్పి సోషల్ మీడియాలో పెడితే నీళ్ళు వస్తున్నాయి. సో అన్యాయం జరిగిందని చెప్పి సోషల్ మీడియాలో పెడితే న్యాయం జరగదా? ప్రతిదానికి ఒకటి ఉంటుంది, ఎందుకు వెళ్ళలేదు పోలీస్ స్టేషన్కి అంటే ఒకటి ఉంటుంది. కొన్ని విషయాలు పోలీస్ స్టేషన్లు కోర్టు ద్వారా వెళ్తే ఎన్ని రోజులు పట్టిద్ది న్యాయం జరగడానికి అన్నది మీ అందరికీ తెలుసు. మనం ఒకరిని సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి సింపుల్గా అనేస్తాం, మన కోర్టుకి వెళ్ళొచ్చు కదా అని చెప్పి. బట్ కోర్టుకి వెళ్తే న్యాయం ఎంత జరుగుతుందన్నది కూడా మనకు లోపల తెలుసు. లాస్ట్ ఇయర్ మా మీద ఇట్లాగే దాని మీద ఫైట్ చేస్తే, ఒక మేకప్ క్లినిక్ మీద ఫైట్ చేస్తే ఎప్పటికీ కోర్టులోనే ఉంది, అది ఇప్పటికీ ఉంది. ఇప్పుడు ఇంకొక డిఫమేషన్, మేబీ దీనికి ఇంకోటి రావచ్చు ఫర్దర్గా, చెప్పలేము, సంవత్సరం కూడా తీసుకుని వెళ్తున్నాం. అవి నడుస్తూనే ఉంటాయి, ఇప్పుడు వాళ్ళు వేసినా కూడా నడుస్తూనే ఉంటాయి. న్యాయం జరగదు. నేనేది ఏంటంటే న్యాయం జరగాలి. అట్లీస్ట్ రెండో పాయింట్ చెప్తాను చూడండి, ఈ వీడియోలన్నీ చేయడానికి, ఒకటి న్యాయం జరగకపోయినా అట్లీస్ట్ రెండోది ఫర్దర్గా ఎవడు అన్యాయం అవ్వకుండా ఉంటాడు కదా. ఇప్పుడు నేను సైలెంట్గా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే 25 మంది 50 మంది అవుతారు, 50 మంది 75 మంది అవుతారు, 75 మంది 100 మంది అవుతారు, ఎవడే తెలిసిద్ది? కనీసం ఇట్లా ఇక్కడ సోషల్ మీడియాలో అడవడైతే ఓహో ఇలా జరుగుతుందా, ఈవెన్ వీళ్ళనే కాదు ఇంకొకళ్ళైనా సరే జాగ్రత్తగా ఉంటారు. ఎవరి దగ్గరికి ఏమో డబ్బులు ఇవ్వకూడదు, డబ్బులు ఇచ్చిన ఏం చెక్ చేసుకోవాలి, అసలు డబ్బులు ఇవ్వకూడదు, న్యాయంగా సంపాదించుకోవాలి అని జాగ్రత్త ఉంటుంది. ఓరు బాబు ఎందుకురా బాబు ఈ ఫారెన్ ఇవన్నీ వెళ్ళటం, ఇండియాలోనే పడందో 20,000 25,000 ఎక్కడ సంపాదించుకుందని మైండ్ సెట్ చేంజ్ బతికిపోయే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఎందుకు ఇంత కష్టపడాలి, అక్కడికి వెళ్ళి ఎందుకురా ఇంత రచ్చ జరగాలి అని చెప్పి, ఎందుకు ఇంత సైకలాజికల్గా ఎన్ని పౌండ్స్ సంపాదించినాక ఎందుకు ఇంత మానసికంగా ఇంత హెల్త్ పాడు చేసుకోవాలని ఆగిపోయే వాళ్ళు కూడా ఉంటారు కదా. అది ఎందుకు ఆలోచించట్లేదు?
అది స్టేషన్కి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కోర్టుకి వెళ్తే తెలిసిద్దా ప్రజలకి? వందల కేసులు ఉన్నాయి కోర్టులో, ఏం జరుగుతుందని తెలిసిద్దా ప్రజలకి? తెలియదు. సోషల్ మీడియా ఈ యొక్క ప్లాట్ఫామ్గా ఉపయోగపడుతుంది, అట్లీస్ట్ ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. అది మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు ఒకరికైనా జరిగిన అన్యాయం రేపు ఇంకోలో జరగచ్చు, ఎవరికైనా జరగచ్చు. ఇంకోటి వ్యూస్ కోసం చేస్తున్నారు, అది అలాంటి కూడా కొన్ని ఫేక్ కామెంట్స్ 2 రోజుల క్రితం క్రియేట్ చేసిన అకౌంట్లో వస్తున్నాయి. భయ్యా నన్ను అట్లా క్లిక్కోబాకండి, తెలియదు మీకు నా కోసం ఏం చేస్తానని చెప్పి. లాస్ట్ ఇయర్ ఇట్లాంటిది ఒకటి జరిగినప్పుడు మహా అయితే 4 వీడియోలు పెట్టుంటా. 4 వీడియోలకి ఎంత వచ్చి ఉంటుంది పేమెంట్స్? నేను కోర్టుకి ఎంత, లాయర్స్కి ఎంత ఇచ్చాను తెలుసా? 4 lakhs 5 lakhs పైన ఒక్కడిని ఇచ్చింది అది. అందులో నాకు 25% కూడా రాలా వీడియోస్ ద్వారా. అది కాదు మ్యాటర్, మంది వేరే. నన్ను అట్లా చూడొద్దు, చూసి నాకు అట్లాంటి కామెంట్లు పెట్టద్దు. పిచ్చి అది నేను ఏదైనా న్యూట్రల్గా ఉండి అందరికి న్యాయం జరగాలి. ఎవరికైనా అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం జరగాలనుకుంటా. వీళ్ళు కనుక తప్పుడుగా ఆరోపణలు చేస్తే వీళ్ళకి న్యాయం జరగాలనుకుంటా, వీళ్ళు కనుక తప్పు చేస్తే వీళ్ళకి న్యాయం జరగాలనుకుంటా. కెలకద్దు ఊరికినే అలాంటి కామెంట్లు చేసి. అది అంటే మీరు కొత్త వాళ్ళు ఉంటారు, మీకు తెలియదు. మన చిన్న ఛానల్ అనుకోండి, అది వేరే విషయం. పాత వాళ్ళకి తెలుసు, మన దగ్గర ఉన్న 25-30 మంది అయినా సరే మన గురించి తెలుసు. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ఆ ఛానల్ నుంచి ఈ ఛానల్ నుంచి వచ్చిన వాళ్ళ కోసం చెప్తున్నా. సో ఇది ఎనీవే చాలా పెద్ద వీడియో అయిపోయింది ఇప్పటికీ ఆ రికార్డింగ్ వాటి వల్ల. మ్యాటర్ అయితే ఇది. బాధితులు మీడియాకు కూడా వెళ్తారు. ఇక్కడ ఇండియాలో కూడా కేసులు రిజిస్టర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అది ఎంత పాసిబుల్ అవుతుందో అన్నది తెలియదు. ఎందుకంటే ఇక్కడ కూడా ఇప్పుడు వాళ్ళు ఏమి చిన్న చితకోవాలి కాదు, వాళ్ళకి చాలా అంగబలం అర్ధబలం. సెలబ్రిటీస్ అంటే సెలబ్రిటీస్ని బ్యాకప్ చేసే సెలబ్రిటీస్ ఉంటారు. సామాన్యులకి ఎవరు ఉండరు. ఇంకా ఇట్లాంటి వ్యూస్ కోసం డబ్బుల కోసం గుర్తుపడే ఇన్ఫ్లుయెన్సర్సే ఉంటారు పాపం. మరి చెప్పాలంటే వాళ్ళ కోసం నుంచోడానికి ఇంకెవరుంటారు? సెలబ్రిటీస్ అండ, సామాన్యులకి ఎవరండా? సో ట్రై చేస్తున్నారు కేసులు పెట్టడానికి. పెట్టినా ఎంతవరకు నిలబడితే వాళ్ళు ఎక్కడ యూకేలో ఉంటే ఇక్కడ ఏం జరిగిద్ది? ఇండియా లాస్ట్ టైం వచ్చినప్పుడే కొంతమంది పెట్టారు, అసలు ఏం జరగలేదని చెప్పారు. సో జరిగే అవకాశాలు తక్కువ. వాళ్ళకి ఏదైనా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి మేబీ ఎక్కడైనా కమ్యూనికేషన్ గ్యాప్ ఉండి, అవునా మేము చేసిన దాంట్లో ఇట్లా జరిగిందా దీనివల్ల ఇట్లా నష్టపోయారని ఏదైనా అలా ఫీల్ అయ్యి, లేదంటే తప్పు తెలుసుకొని ఏదో విధంగా ఫీల్ అయ్యి వాళ్ళకి ఏదైనా న్యాయం చేస్తే కొద్ది గొప్ప న్యాయం చేసి ఫర్దర్గా ఇలాంటివి జరగకుండా ఉంటే చాలు. అట్లీస్ట్ ఇంకొకళ్ళు ఎవరైనా మోసపోకుండా ఉన్నా మనం సక్సెస్ అయినట్టే. కంప్లీట్గా కాదు, వీళ్ళకి న్యాయం జరిగితేనే సక్సెస్ అయినట్టు. ఇంకోటి ఎవరైనా మోసపోకుండా ఉంటే కనుక కొద్ది గొప్ప మన శ్రమకు ఫలితం. అది ఎండ్ ఆఫ్ ద డే నేను చూసేది అది. ఎనీవే చలో, వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను చూసారు కనీసం స్టార్టింగ్ ఆఫ్ ద వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి కూడా ఉండదు థాట్ ప్రాసెస్, ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాం ఫ్లోలో. సో కొత్తగా ఎవరైనా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. ఇంకో ఇట్లా జరుగుతున్నాయి జాగ్రత్తగా ఉండండి, ఇట్లా ఎక్కడ పడితే అక్కడ డబ్బులు పే చేయొద్దు ఊరికినే. నాట్ ఓన్లీ యూకే, యూఎస్లో సరే. ఇంకా చాలామంది మెసేజ్లు చేశారు, బాధితులనే కాదు వీళ్ళు జస్ట్ అప్రోచ్ అయ్యి వీళ్ళు కొటేషన్ మాకు $10,000 $10,000 $20,000 పంపించండి అన్న వాళ్ళు కూడా మన పాత ఫాలోవర్స్ వాళ్ళు. దానం పెట్టిన తర్వాత వాళ్ళు మనకు మెసేజ్ చేశారు, వాళ్ళకి కట్టలేదు బట్ ఇట్లా జరుగుతుంది, ఇది ట్రూనే. ఇంకా ఎవరో డాక్టర్ అంట, వాళ్ళు మెసేజ్ చేశారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి ఇలా జరిగిందంట. ఈవెన్ వాళ్ళు ఎంత ధైర్యంగా వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చి నాతో మాట్లాడి నేను చెప్తున్నానని చెప్పి చెప్తున్నారు. మెసేజ్లు ఎట్లా వస్తున్నాయి. దిస్ ఈజ్ నాట్ ఫేక్, జరిగింది, ఖచ్చితంగా జరిగింది. ఇంకా నా దగ్గర ఇంకా కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి, ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, ఎన్ని క్లోజ్ చేశారు, ఎందుకు క్లోజ్ చేశారు, మొత్తం అన్నీ వచ్చినాయి. బట్ నేను అంత డీప్గా వెళ్ళి అంత రచ్చ చేయాలనుకోవట్లా, అవసరం లేదేమో అనిపిస్తుంది. ప్రెసెంట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం నాకు అది అంత అవసరం లేదు అనిపిస్తుంది. సో మనకి కొంచెం కనెక్షన్స్ ఉంటాయి కదా, వచ్చేస్తాయి అన్నీ ఆటోమేటిక్గా. బట్ అంత చేయాలనుకోవట్లా. సో వాళ్ళు ఏదైనా గ్యాప్ ఉంటే, కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే అది తెలుసుకొని అది రిజాల్వ్ చేసుకొని, లేదా తప్పు అయితే కానీ తప్పు చేసుకొని చేసేసి వాళ్ళకి న్యాయం చేస్తే అయిపోతుంది. ఇంతకుముందు ఒకసారి ఇట్లా జరిగినప్పుడు అట్లా జరిగిందంట, న్యాయం చేశారంట. అలా న్యాయం చేస్తే అందరూ వెల్ అండ్ గుడ్, అయిపోయింది. సింపుల్గా కూడా దీన్ని చేయొచ్చు. ఒకళ్ళు తగ్గితే, తెలుసుకుంటే, తప్పు తెలుసుకొని తగ్గితే అయిపోతుంది. లేదు ఇప్పుడు ఇంకోటి చెప్తాను, నేను అందనగారితో మాట్లాడని చెప్పాను కదా, పాయింట్ మర్చిపోయాను. సో ఏం చెప్పారు నాకు కొద్దిగా అర్థం కాలేదు కొన్ని ఇవన్నీ. బట్ కన్సెంట్ అన్నది లేదు, ఏం మాట్లాడినా అందరూ వీడియోలు పెట్టేస్తున్నారు, అందుకని ఏం చెప్పదలుచుకోవట్లేదని చెప్తున్నారు. ఆవిడే ఒక వీడియో చేసి ఇట్లాగా యాపిల్స్, పుచ్చిపోయిన యాపిల్స్ కొన్నారు అట్లా కాదు, వీళ్ళు చెప్పిన పాయింట్లకి, వీళ్ళు పెట్టిన ట్రాన్సాక్షన్స్కి అగైనెస్ట్గా ఎందుకు పెట్టారు, వాళ్ళు మీకు ఎందుకు డబ్బులు పంపించారు, మీరు COSలో అమ్మారా లేదా, అది జెన్యూన్గా ఈవెన్ డబ్బులు తీసుకున్నా కూడా జెన్యూన్గా ఇచ్చారా లేదా, ఇలా ఏదైనా పాయింట్ టు పాయింట్ క్లారిఫై చేస్తూ సీరియస్గా వీడియో పెడితే చాలా బాగుంటుంది, అందరికీ క్లారిటీ వచ్చింది. ఒకవేళ వీళ్ళ తప్పు లేకపోతే సపోర్ట్ అన్నది వీళ్ళకి వస్తుంది, మనమైనా ఎవరైనా వాళ్ళని సపోర్ట్ చేస్తాం. లేదు మేము ఇట్టాగే అంటే మా మీద బురద వేసారు, మేము వీళ్ళకి యూస్ కోసం వాటి కోసం మా మీద బురద చెల్లారు, మేము ఎందుకు రెస్పాండ్ అవ్వాలి అనుకుంటే కనుక ఇది తిరుగుతూనే ఉంటుంది. మ్యాటర్ అనేది క్లోజ్ అవ్వదు, అది ఎవరికి మంచిది కాదు.
సో ఇండైరెక్ట్గా సటైరికల్గా కాకుండా సర్కాజం కాకుండా మామూలుగా వచ్చి పెడితే వాళ్ళ సైడ్ ఏదైనా తప్పు లేదు అనుకున్నప్పుడు నీట్గా చెప్పి వీళ్ళు ఎవరైతే బాధితులు ఉన్నారో వీళ్ళు ఎందుకు ఇలా క్లెయిమ్ చేస్తున్నారు, వీళ్ళు వెనకాల ఎవరున్నారని వీళ్ళు ఎందుకు అనుకుంటున్నారు, సో ఎందుకు వీళ్ళని టార్గెట్ చేయాల్సి వస్తుంది, మరి ఇంతమంది 25 మంది యూకేలో ఉండి వాళ్ళు అన్ని జాబులు ఇవన్నీ మానుకొని వాళ్ళ ఫేస్లు ఎక్స్పోజ్ మొత్తం చూపించేసుకొని వాళ్ళ ఐడెంటిటీని ఎక్స్పోజ్ చేసేసుకొని ఎందుకు చెప్తారు, ఎందుకు క్లెయిమ్ చేస్తారు కదా, సింపుల్ థింగ్. సో అంత ఈజీగా అలా చేయరు కదా, ఎవరైనా చేస్తే ఒకళ్ళిద్దరు చేశారని అనుకోవచ్చు, 25 మంది ఇంతమంది ఉన్నారంటే అర్థం అవట్లా. సో ఏదో ఉంది, సంథింగ్ ఏదో ఉందని చెప్పి సో దాన్ని సీరియస్గా అడ్రస్ చేసి ఎందుకు అలా చేస్తున్నారు అన్నది మీకు అనిపిస్తే, ఒకవేళ రాంగ్ అనిపిస్తే అది కరెక్ట్గా సీరియస్గా అడ్రస్ చేస్తే బాగుంటుంది. అది మీడియాకి అడ్రస్ చేస్తారా, వీళ్ళ ఛానల్లో వీళ్ళు పెట్టుకుంటారా ఏంటన్నది వేరే విషయం. అట్లీస్ట్ వీళ్ళకి ఒక ఛానల్ ఉంది, ప్లాట్ఫామ్ ఉంది, వీళ్ళు చెప్పడానికి. వీళ్ళకి ఏముంది, ఏమీ లేక ఇంతమంది అట్లా ఉండిపోయారు. ఇప్పుడు ఎవడో మాట్లాడుతుంటే పాపం వాళ్ళకాళ్ళకి పంపించుకుని అక్కడక్కడ కామెంట్లు చేసుకుని ముందుకు వస్తున్నారు. అది సంగతి. ఇది జస్ట్ వాళ్ళు ఏదో ఫేమస్ అని చెప్పి వాళ్ళు డీఫేమ్ చేయడానికి జరుగుతున్న ప్రయత్నం కాదు. వీళ్ళేమి వేరే ఛానళ్ళల్లో ఆపోజిట్ బిజినెస్ రన్ చేస్తున్న వాళ్ళు కాదు. వీళ్ళు జాబులు చేసుకునే వాళ్ళు, ఫ్యామిలీ ఉన్నోళ్ళు, పెళ్ళైన వాళ్ళు ఉన్నోళ్ళు, పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఉన్నోళ్ళు, వాళ్ళు సంపాదించుకున్న సేవింగ్స్ మొత్తం పనంగా పెట్టిన వాళ్ళు. అది సంగతి. చలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ యూస్.